నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన 48 గంటల సీజ్ ఫైర్ ఆ సమయం ముగియగానే పాకిస్తాన్ శుక్రవారం రాత్రి వెళ్ళి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ మీద వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో సామాన్య ప్రజలు చనిపోయారు అండ్ మరోవైపు 3 క్రికెటర్లు కూడా చనిపోయారు. దీంతో నెక్స్ట్ మంత్ రాబోయే ఒక ట్రయాంగిల్ సిరీస్ని ఆఫ్ఘనిస్తాన్ రద్దు చేసుకుంది కోపంతో. ఇది అక్కడ పరిస్థితి. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద తీవ్ర విమర్శలు చేస్తుంటే ఆసిమ్ మునీర్ అండ్ పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదమే ఈరోజు వారిని పామై కాటేస్తోంది అంటూ స్వయంగా ఆఫ్ఘాన్ మాజీ మంత్రులు చెప్తున్న వేళ పాకిస్తాన్ మాత్రం అటు ఆఫ్ఘనిస్తాన్ని భారత్ని కూడా నిందిస్తోంది. ఇదంతా భారత్ ఆఫ్ఘనిస్తాన్ కలిసి పాకిస్తాన్ మీద దాడులు చేయడమని. అయితే భారత్ కూడా కౌంటర్ ఇచ్చింది దీనికి. పాకిస్తాన్కి ఎప్పుడు ఇలాంటి ఈ పక్క దేశాల మీద నెపం నెట్టివేయడం అనేది అలవాటే అని చెప్పి కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు పాకిస్తాన్ మాత్రం తీవ్రంగా రగిలిపోతోంది ఇటు ఆఫ్ఘనిస్తాన్ అండ్ భారత్ యొక్క స్నేహం చూసి. సో ఏమిటి అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది మనం మాట్లాడుకుంటూనే కొంత చరిత్రను కూడా ఊటంకిద్దాం. ఇక్కడ అసలు ఆఫ్ఘనిస్తాన్కి ఏమి కావాలి, ఎందుకు పాకిస్తాన్ ఈరోజు ఈ రకంగా యుద్ధాన్ని ప్రకటించే పరిస్థితికి వెళ్ళిపోతోంది ఆఫ్ఘనిస్తాన్ మీద, అండ్ భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు కందాడి పార్థసారథి గారు ఉన్నారు. వారిని అడిగి మరింత లోతైన విశ్లేషణ తెలుసుకుందాం. పార్థసారథి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో నిజానికి ఈరోజు పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ని భారత్ని నిందిస్తోంది అండ్ ఆఫ్ఘనిస్తాన్ డైరెక్ట్ పాకిస్తాన్ మీద ఏ రకంగా అయినా కూడా అంటే వాళ్ళ దాడులు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే, ఆ రకంగా దాడి చేయడానికి సిద్ధమవుతుంది. ఈలోపు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఆయనేమంటారు, పాకిస్తాన్ మొత్తం కూడా మన బ్రహ్మోస్ రేంజ్లోనే ఉంది ఇంచు కూడా అని చెప్పి ఆయన అంటారు. సో కొంత ఈ వాతావరణాన్ని తీసుకుంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అండ్ కొంత బ్యాక్ స్టోరీకి కూడా వెళ్దాం అండ్ భవిష్యత్ పరిణామాల గురించి కూడా. ఇప్పుడు పాకిస్తాన్లో 2 అంశాలు ఈరోజు చర్చనీయాంశంగా ఉన్నాయి. ఒకటి, ఈ పాలస్తీనా సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి పాకిస్తాన్ మద్దతు ప్రకటించిందన్న కోపంతో పాకిస్తాన్ లోపల అల్లర్లు చెలరేగి ఉన్నాయి. అల్లర్లలో చాలామంది చనిపోయి ఉన్నారు. ఏ ఇస్లాం మతాన్ని పాకిస్తాన్ అడ్డం పెట్టుకొని ఉగ్రవాదం అనండి, తీవ్రవాదం అనండి, ఛాందస్వాదం అనండి వాటిల్ని రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసిందో ఈరోజు అదే మతాన్ని అమెరికాకు తాకట్టు పెట్టారనే విషయంలో ఈరోజు పాకిస్తాన్లో అంతర్గతంగా అల్లర్లు జరుగుతున్నాయి. రెండవ అంశం, ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతం డ్యూరాండ్ లైన్ అని ఏదైతే అంటామో ఆ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఆ ఉద్రిక్తతలు ప్రధానంగా ఎందుకు నెలకొని ఉన్నాయి అని మనం పరిశీలిస్తే ఈ బెలూచిస్తాన్ కానీ ఈ ఖైబర్ పఖ్తూవా ఏదైతే నార్త్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఉందో ఈ రెండిట్లో కూడా ఈరోజు పాకిస్తాన్లోని పంజాబ్ సింధ్ నాయకత్వం మీద అసమ్మతి ఉంది. ఈ బెలూచిస్తాన్ ఆర్మీ ఇప్పటికే పాకిస్తాన్ సైన్యం మీద పోరాడుతోంది. మన పస్తూన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ రోజు కూడా పాకిస్తాన్ మీద అసంతృప్తితో ఉన్నారు. పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే అక్కడ తాలిబాన్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం పూర్తిగా తాను చెప్పినట్లు వినడం లేదన్న విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత పాకిస్తాను ఈ పస్తూన్ల మూవ్మెంట్ని కొంత కంట్రోల్ చేసి నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. చారిత్రాత్మకంగా తీసుకుంటే ఈవెన్ బ్రిటిషర్లు కూడా ఈ పస్తూన్లు అటు ఇటు వెళ్ళడానికి పెద్దగా వాళ్ళు ఆటంకాలు క్రియేట్ చేయలేదు. ఎప్పుడైతే క్రియేట్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయి. ఆ డివిజన్ లైన్ ఏదైతే బ్రిటిషర్స్ గీసారో డ్యూరాండ్ లైన్ ని దాన్ని ఏ రోజు ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించలేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అంటే ఆఫ్ఘనిస్తాన్ సాంస్కృతికంగా ఆఫ్ఘనిస్తాన్తో సంబంధం ఉన్న ప్రజలు అటు ఇటు 2 వైపులా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు పాకిస్తాన్ నాయకత్వం మీద కొంత అసంతృప్తితో ఉన్నారు. ఒకటి, బెలూచిస్తాన్ వాళ్ళు రకరకాల కారణాల చేత తిరుగుంటే, రెండవది ఈ పాకిస్తాన్లో ఉన్న పస్తూన్లు ఎవరైతే ఉన్నారో ఆ పస్తూన్లు కూడా ఈరోజు మమ్మల్ని ఆపుతోంది పాకిస్తాన్, మా ద్వారా ఆఫ్ఘనిస్తాన్ని అంటే తాలిబాన్లను నియంత్రించాలన్న దీంతో ఉంది అనే ఆగ్రహంతో ఉన్నారు. ఇక్కడ ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ మతాన్ని అడ్డు పెట్టుకొని ఆ రోజు తాలిబాన్లని తయారు చేసి ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపనకు
పాకిస్తాన్ ఎలా అయితే పునాది వేసిందో వేసింది. ఈరోజు అదే ఇస్లామిక్ సామ్రాజ్యం పాకిస్తాన్ లో కూడా ఏర్పడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. దాంతో ఏమైంది అని అంటే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు విజయం సాధించినప్పటికీ ఆ తాలిబాన్లకు ప్రతినిధులుగా ఉన్న పస్తూన్లు పాకిస్తాన్ లో కూడా అదే రకమైన షరియా ప్రభుత్వాలు రావాలి అన్న ఆకాంక్షతో ఉన్నారు. తెహ్రీక్ తాలిబాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ లో వాళ్ళ ఈ భవిష్యత్తు వ్యూహాలు కూడా ఎలా అయితే ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వం మనం ఏర్పాటు చేసి ఇస్లామిక్ రాజ్యం స్థాపించామో పాకిస్తాన్ లో కూడా స్థాపించాలి అని చాలా సందర్భాల్లో చాలా మంది దౌత్యవేత్తలు గాని విశ్లేషకులు గాని ఈ రాజకీయ నిపుణులు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెప్పింది ఏంటంటే నువ్వు ఏదైతే పాముని పెంచి పోషిస్తున్నావో రేపు అది నిన్నే కాటేస్తుంది. నువ్వు నేర్పించిందే ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్న తెహరీకే తాలిబాన్ ఏదైతే ఉందో వాళ్ళు కోరుకుంటున్నారు. నువ్వేం చెప్పావు వీళ్ళందరినీ తయారు చేసేటప్పుడు ఇస్లామిక్ షరియా ప్రభుత్వం లేదా షరియా దేశం ఏర్పడాలి అని నువ్వు వీళ్ళందరినీ నూరిపోసి నేను ఒక్క పాకిస్తాన్ లో మాత్రం సెక్యులర్ ప్రభుత్వం ఉంచుకుంటాము, మీరు ఆఫ్ఘనిస్తాన్ లో మాత్రమే ఇది చెయ్యాలి అని అంటే ఇక్కడున్న ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? ఈ రోజు పాకిస్తాన్ లో, అందుకనే నేను ముందు ప్రస్తావించింది, పాకిస్తాన్ లో పాలస్తీనాకి అనుకూలంగా వ్యతిరేకంగా ఏదైతే నిర్ణయం తీసుకోబడిందో దాని మీద కూడా ప్రజలు విపరీతంగా అడ్డగిరిగారు. అంటే ఈ ప్రజల్లో అది తెహరీకే తాలిబాన్ పేరుతో కానీ లేదా ఇంకొక పార్టీ పేరుతో కానీ లేదా ఇంకొక జిహాదిస్ట్ గ్రూప్ పేరుతో కానీ ఏదైతేనే కానీ వీళ్ళందరికీ నూరిపోసింది ఈ పాకిస్తాన్ ఆర్మీ కానీ ఐఎస్ఐ కానీ ఏంటి, ఇస్లామిక్ షరియా సామ్రాజ్య స్థాపనకు మనం కృషి చేయాలి, మీరందరూ పని చేయాలి అని చెప్పి ఆ భావాలు నువ్వు ప్రజల్లో నరాన నూరిపోసిన తర్వాత ఈ రోజు నువ్వు ఉన్నట్టుండి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కదా అని చెప్పి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే పాలస్తీనాకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడన్న భావన ముస్లిం ప్రజల్లో ఉందో దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడేసరికి ఏమవుతుంది, అంతర్గతంగా నీకు ఇబ్బంది వస్తుంది. అంటే పాకిస్తాన్ ఏదైతే గత కొన్ని దశాబ్దాలుగా ఒక విధానాన్ని అనుసరిస్తూ వచ్చిందో, పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ అనుసరిస్తూ వస్తుందో ఈ విధానాలే ఈరోజు ఈ మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితులకు కారణం. ఈరోజు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇది భారత్ చేస్తున్న కుట్రో లేదా ఇంకో కుట్రో అని అన్నప్పటికి కూడా, ఆరోపణ చేసినప్పటికి కూడా ఎవరు ఏం చేయబడలేదు. నువ్వేదైతే ఇక్కడ పెంచి పోషించావో అదే ఈ రోజు నీకు ఇబ్బంది కలగజేస్తోంది. అయితే ఇక్కడ సార్ ఇప్పుడు పాకిస్తాన్ కి ఆ ఇబ్బంది కలగడం అనేది బూమెరాంగ్ అవ్వడము, ఇది నేర్చుకునే పాఠము, లేకపోతే అది ఓకే. బట్ ఇప్పుడు అక్కడున్న ఆఫ్ఘనిస్తానీలను రెఫ్యూజీస్ ని వెళ్ళిపోమనడం అనేది అది ఎంత పెద్ద పని, మళ్ళీ ఆఫ్ఘాన్ కి ఎంత ఇబ్బంది. ఈ రోజు అక్కడ ఉద్రిక్తతల కారణం అదే కదా. ఇప్పుడు వాళ్ళని నువ్వు ఆఫ్ఘనిస్తాన్ లో అంటున్నావు, పష్తూన్లను ఎవరైతే ఉన్నారో దాంట్లో రెండు రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించినప్పుడు కానీ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నప్పుడు చాలా మంది తాలిబాన్లు ఇటు తరలి వచ్చారు. ఆ తర్వాత తాలిబాన్లు అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత తాలిబాన్లను భయపడి చాలా మంది ఇటువైపు వచ్చారు. 2-3 కారణాల చేత పాకిస్తాన్ లో ఈ రోజు పస్తూన్లు అటు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన వాళ్ళు కానీ అటు పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు కానీ ఈ రోజు అక్కడ చేరున్నారు. వీళ్ళ మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడూ కూడా అది ఆఫ్ఘనిస్తాన్ ఇది పాకిస్తాను ఈ మధ్యలో ఒక సరిహద్దు ఉంది అని భావించలే. వాళ్ళు నిన్న మొన్నటి వరకు కూడా ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు అక్కడ, ఎందుకంటే బంధువర్గాలు రెండు వైపులా ఉన్నాయి, వాళ్ళకి పెద్ద సరిహద్దు పట్టింపు లేదు, రెండు వైపులా దాటుతూ వచ్చారు. ఒక్కసారిగా నువ్వు ఈ రోజు వచ్చి మీరందరూ ఇక్కడ వాళ్ళు కాదు, మీకు ఎక్కడితో సంబంధం లేదు, మీరు ఆఫ్ఘాన్ పౌరులు అంటే ఇక్కడ సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు దానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చేసింది. ఏదైతే ఈ రోజు ఈ ఉద్రిక్తతల కారణం కూడా గత సంవత్సర కాలంగా పాకిస్తాన్ ఏదైతే పస్తూన్లని ఆఫ్ఘనిస్తాన్లన్న పేరుతో పాకిస్తాన్ నుంచి పంపించేయాలని చూస్తోందో అదే ప్రధానమైన కారణం. దాని కారణంగానే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మేము కొన్ని శతాబ్దాలుగా అటు ఇటు వెళ్తున్నాం, అటు ఇటు నివసిస్తున్నాం. వాళ్ళు బేసిక్ గా ఒక రకమైన సంచార జీవనాన్ని వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇటువైపు కావాలంటే ఇటువైపు, అటువైపు కావాలంటే వాళ్ళకి పెద్దగా సరిహద్దు పట్టింపు లేదు. నువ్వు ఈ రోజు వచ్చి నాకు సరిహద్దు నేను ఇది మాట్లాడతాను అంటే శతాబ్దాలుగా ఉన్న జీవనశైలిని నువ్వు డిస్టర్బ్ చేస్తానంటే అక్కడ ఉన్న ప్రజలు ఒప్పుకోవట్లేదు. దానికి ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కారణం. వాళ్ళు వీళ్ళని రెచ్చగొడుతున్నారనే మిషతో నువ్వేం చేసావు,
ఉన్నట్లు ఉండిపోయి వైమానిక దాడి చేసి వచ్చావు కాబూల్లో. ఉమ్. వైమానిక దాడే ఎందుకు ఎంచుకుంది పాకిస్తాను? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో విమానాలు లేవు, అవును. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు. వాళ్ళు నేల మీద ఎంతైనా పోరాడగలరు, ఉమ్. కానీ వాళ్ళ దగ్గర విమానాలు లేవు, హెలికాప్టర్లు ఏం లేవు. సో దాన్ని నువ్వు సాగ్గా తీసుకొని వైమానిక దాడి చేసిన తర్వాత నువ్వు ఏదైతే బెదిరించాలని చూస్తున్నావో వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అసలే ఉద్రిక్తగా ఉంది వాతావరణం అంతా. నువ్వు దాడులు చేసిన తర్వాత దాడులు మొదలయ్యాయి. ఆ దాడులు మొదలు కావడానికి ఇంకొక కారణం కూడా ఏమని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారంటే, ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ మంత్రి మొట్టమొదటిసారి భారతదేశానికి రావడం, భారతదేశం పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఈ రోజు పెట్టుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ఎంబసీ మన కాబూల్లో ఓపెన్ కాబోతోంది. మంచి సంబంధాలు రెండు దేశాల మధ్య నెలకొల్పబడడం, వీటి నుండి కూడా డైవర్ట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి ఒక వార్నింగ్, మీరు భారత్ తో ఎక్కువ సన్నిహితం గడిపితే మేము ఎంత దాకైనా వెళ్తామనే వార్నింగ్ ఇవ్వాలనే ఒక ఆలోచనతో కూడా పాకిస్తాన్ ఈ పని చేసింది అనేది. కానీ పాకిస్తాన్ నిన్న కూడా శుక్రవారం కూడా పాకిస్తాన్ భూమి మీద ఫైట్ చేయలేదు, మళ్ళా ఎయిర్ వైమానిక దాడులు చేసిన. ఆ వైమానిక దాడిలో చనిపోయింది ఎవరండి? నిన్నటి దాకా నీ పాకిస్తాన్ లో క్రికెట్ మ్యాచ్ ఆడి దేశానికి వెళ్తున్న 3 క్రికెటర్లు చనిపోయారు. అంటే నువ్వు దాడి ఎక్కడ చేస్తున్నావు ఏం లేదు, నా దగ్గర విమానాలు ఉన్నాయి కాబట్టి నేను ఆఫ్ఘనిస్తాన్ మీద. ఎందుకంటే గ్రౌండ్ లో నువ్వు ఇక్కడ నిలబడడానికి చేత కావడం లేదు. ఎందుకంటే గ్రౌండ్ లో ఏదైతే పరిస్థితి ఉందో సరిహద్దు వెంబడి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యాన్ని చితగొడుతున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. దాంతో గ్రౌండ్ లో మనం ఎప్పుడు గ్రౌండ్ లో నిలబడలేమని అర్థం చేసుకున్నారో ఎయిర్ లోకి రావాల్సిన పరిస్థితి. ఎయిర్ లోకి వచ్చిన తర్వాత ఏంది, పోనీ ఒక పద్ధతి ప్రకారం నువ్వు దాడులు చేస్తున్నావా, ఒక టార్గెట్ ని పెట్టుకొని దాడులు చేస్తున్నావు అంటే లేదు. జస్ట్ నేను బెదిరించడానికి దాడులు చేస్తాను, నేను ఏమైనా చేయొచ్చు అని అనుకుని దాడులు చేస్తే సమాజం మీద అది ఇంకా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం. ఇదే పాకిస్తాన్ అంటే, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఇదే పాకిస్తాన్ మనం ప్రెసిషన్ స్ట్రైక్స్ చేస్తే మా దేశం మీద దాడి చేసింది, మా ప్రజల మీద దాడి చేసింది అన్నాడు. మనం టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే కొట్టాం. అది ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చెప్పేది కూడా ఏంటి, మా సార్వభౌమత్వాన్ని మీరు దాని మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడి చేసినప్పుడు అందరూ గోల్ చేశారు, ఖతార్ సార్వభౌమత్వానికి ప్రమాదం తీసుకొచ్చారు, దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఉల్లంఘించారని. మరి నువ్వు ఇప్పుడు చేస్తున్నది ఆఫ్ఘనిస్తాన్ ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించిన మొట్టమొదటి కొన్ని దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. అటువంటి దేశం ఈ రోజు ఇష్టానుసారం పోయి వైమానిక దాడులు లేదా ఈ డ్రోన్ దాడులు చేస్తాము అని అంటే, ఆ నేల మీద నువ్వు ఫైట్ చేయలేక ఆకాశం మార్గాన్న నువ్వు ఏమైనా చేస్తాను అంటే అది ఇబ్బందికరమైన పరిణామం. ఈరోజు ఏమవుతోంది దీని కారణంగా? ఈరోజు పాకిస్తాన్లో ఒక డిమాండ్ ఏమొస్తోంది అని అంటే, ఇండియా సరిహద్దు వదిలిపెట్టి సైన్యాన్ని ఇక్కడికి తరలించండి అని. ఇండియా సరిహద్దు వదిలిపెట్టి తరలించడానికి పాకిస్తాన్కి ధైర్యం లేదు. అటు తరలించినా కూడా అక్కడ మనం నిలబడి విజయాన్ని సాధిస్తామన్న ధైర్యము లేదు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి ఏం చేయాలని అర్థం కావట్లేదు. పాకిస్తాను మిస్అడ్వెంచర్స్ చాలా చేసింది ఈ మధ్య కాలంలో. ఒకవైపు చైనాతో చాలా పెద్ద మిత్ర దేశంగా ఉంటూనే పాకిస్తాన్ ఈ రోజు పూర్తిగా అమెరికాకి లొంగిపోయినట్లు వ్యవహరిస్తుంది. సో దానికి ఇంకొక కారణం, ట్రంప్ కారణంగా భారత్, చైనా, రష్యాలు దగ్గర అయ్యేసరికి పాకిస్తాన్ ఒకవైపు దూకాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సో ఈ రోజు పాకిస్తాన్ ఉన్న గందరగోళ పరిస్థితులు, ఆ అసహనం ఏదైతే ఉందో అది ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడికి ఉసుకొల్పుతోంది. దీని పరిణామాలు ఈ రోజు గల్ఫ్ దేశాల మీద ఎలా పడుతున్నాయి? ఒకటి, అంతర్గతంగా నువ్వు పాలస్తీనాకు వ్యతిరేకంగా పనిచేశావని చెప్పి నీ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. రెండోది, నువ్వు వైమానిక దాడుల ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ని ఇబ్బంది పెడుతున్నావని గల్ఫ్ దేశాలు ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చాయి. గల్ఫ్ దేశాలు కూడా రెండుగా విడిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఒక పాకిస్తాన్ సపోర్ట్, కొన్ని దేశాలు ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ గా, కొన్ని దేశాలు అంటే పాకిస్తాన్ కి బహిరంగంగా ఒక టర్కీ తప్ప ఎవరు ఇంతవరకు మద్దతు ప్రకటించలేరు. ఎప్పుడైతే టర్కీ పాకిస్తాన్ వైపు నిలబడిందో చాలా గల్ఫ్ దేశాలు దూరంగా నిలబడ్డాయి. మొన్న కూడా డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన సదస్సుకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాలేదు, సౌదీ అరేబియా రాలేదు ఆ సదస్సుకి. ఎందుకంటే అక్కడ టర్కీకి ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ దేశాలు రాలేదు. అందుచేత ఏంటంటే ఈరోజు గల్ఫ్ దేశాలు కూడా ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో విడిపోయిన పరిస్థితి. దానికి కారణం ఎవరు? పాకిస్తానే కారణం. నువ్వు ఒకవైపు ఏమో సౌదీ అరేబియాతో పూర్తి డిఫెన్స్, న్యూక్లియర్
షేరింగ్ డిఫెన్స్ ఒప్పందం చేసుకుని ఇంకోవైపు నువ్వు అమెరికాతో స్ట్రాటజిక్ దీంట్లో నేను మాట్లాడతాను అనంటే ఇదంతా కూడా ఈరోజు పాకిస్తాన్ని పూర్తిగా ప్రపంచం ముందు దాని యొక్క డొల్లతనాన్ని పాకిస్తాన్ యొక్క ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. ఆ ద్వంద్వ వైఖరి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి తాను ఏదైతే చేస్తోందో తనకున్న ఆర్థిక సంక్షోభం కానీ ఇంకోటి కానీ ఇండియా నుంచి తీసుకున్న బ్యాషింగ్ కానీ ఆపరేషన్ సింధూర్ టైంలో ఇవన్నీ ఈరోజు పాకిస్తాన్ని గందరగోళంలోకి నెట్టాయనే మనం చెప్పుకోవచ్చు. ఆ గందరగోళం నుంచి బయటికి రావడం అనే దీంట్లో ఈరోజు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద, ఎందుకంటే నేను తీసుకొచ్చిన దేశం, నేను తయారు చేసిన వ్యక్తులు ఈరోజు పోయి భారత్తో చేతులు కలుపుతారన్న అసహనం కూడా ఈరోజు పాకిస్తాన్లో ఉంది. ఆ అసహనానికి ఈరోజు ఇచ్చేస్తుంది. మరి ఇది ఎలా వెళ్తుంది ఏంటి అనేది ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మనం వేచి ఆల్రెడీ గల్ఫ్ దేశాలు ఖతార్ గానీ సౌదీ అరేబియా గానీ ఒక కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవి ఇప్పుడు ఖతార్లో దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు అరబ్ దేశాలు విడిపోయినాయి అంటే భవిష్యత్తులో వీళ్ళు ఎట్లా దీన్ని జస్టిఫై చేస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు సౌదీ అరేబియాతో ఈ డిఫెన్స్ ప్యాక్ట్ ఒకటి ఉంది, మీ మీద బాంబు వేసినా మా మీద బాంబు వేసినా అని బాగా హైలైట్ అయింది ఆర్టికల్ 5 అని చెప్పి. సో అది జరుగుతుందా? దాన్ని ఏమన్నా కన్సిడర్ చేసే పరిస్థితి ఉంటుందా? లేదు మీరు అంతా శాంతిగా ఉండాలి, ఈ పప్పులు ఉడకవు అని చెప్పి సౌదీ లాంటి దేశాలు చెప్తాయి. ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ సినారియో? ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, మనం గల్ఫ్ దేశాలు అరబ్ దేశాలని వేటిని అంటున్నాం, గల్ఫ్ దేశాల్లో వెస్ట్ ఆసియాలో ఈ దేశాలు ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి, ప్రజల్లో మార్పు, ఇటువంటి అంశాల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించున్నాయి. లిబరల్గా ఉంటూ ఆర్థికంగా ముందుకెళ్ళాలి, స్వావలంబన సాధించాలి, ఇటువంటి అంశాలతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఈ మతం పేరుతో జరుగుతున్నది ఏదైతే ఉందో వాళ్ళకి అంతగా నచ్చట్లేదు. అది మనం ఇజ్రాయెల్ పాలస్తీనా మొత్తం వ్యవహారంలో మనం చూసాం. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో కూడా అటువంటి పరిస్థితి వస్తే ఈ దేశాలు కొంత న్యూట్రల్ గా మారిపోయే అవకాశం ఉంది. ఈ రోజు దోహాలో ఖతారు, సౌదీ అరేబియా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారంటే వాళ్ళు పూర్తిగా అటు మద్దతు ఇవ్వట్లేదు, ఇటు మద్దతు ఇవ్వట్లేదు. మీరు సర్దుకొని మాట్లాడుకోండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని పాకిస్తాన్ వింటుందా? వినకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్కు ఉండే మద్దతే ఈరోజు ప్రపంచ దేశాల్లో చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్ వినకపోతే పాకిస్తాన్కి ఇబ్బందులు ఇంకా పెరుగుతాయి. ఆల్రెడీ గల్ఫ్ దేశాల్లో ఇరాను, ఇరాక్ ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి అంతర్గతంగా మద్దతు ప్రకటించాయి. లెబనాన్ కానీ, ఇరాక్ కానీ, ఇరాన్ లాంటి దేశాలు. సో రేపు పాకిస్తాన్ కానీ మాట వినకుండా ముందుకు వెళ్తే సౌదీ అరేబియా, ఖతార్ లాంటి స్నేహితులు కూడా దూరంగా కూర్చునే అవకాశం ఉంది. తాలిబాన్లకి మిగతా వాళ్ళు ఇంక్లూడింగ్ భారతదేశం తాలిబాన్లకి మద్దతు ప్రకటిస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ఈరోజు అన్ని రకాలుగా బలహీనంగా ఉంది. మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? సో ఈ అంశాలు రాబోయే కొన్ని రోజుల్లో, అంటే పాకిస్తాన్ అసహనంతో ఏదైతే చేస్తోందో ఇది ఎంతవరకు నియంత్రించబడుతుంది? ఈ లోపల డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఆయన నోబెల్ శాంతి బహుమతి కోసం చూస్తూ ఇటువంటి యుద్ధాలన్నింటినీ ఆపే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. అతను కూడా ఈరోజు ఇది పెద్దగా ఇటువంటి ఘర్షణ అవసరం లేదన్న భావంతోనే ఉన్నాడు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ముందు యుక్రెయిన్ రష్యా యుద్ధం లాంటి పెద్ద సమస్యలు, సో ఈ సమస్యలు తెచ్చుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. సో పాకిస్తాన్కి ఏదో పూర్తిగా అమెరికా కూడా మద్దతు ఇస్తుంది అని అంటే అది కూడా జరిగే పని కాదు. సో ఈ విషయంలో ఇప్పుడు పాకిస్తాన్ వాస్తవాలను గుర్తించి ఈ ఏదైతే మతం పేరుతో తీవ్రవాదాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేసిందో గతంలో, దాని ఫలితాన్ని ఏదైతే అది ఈరోజు అనుభవించే పరిస్థితి ఏర్పడిందో దాన్ని అర్థం చేసుకుని పాకిస్తాన్ సైన్యం కానీ పాకిస్తాన్ కానీ కొంత మారితే పరిస్థితులు చక్కబడతాయి. లేదంటే అది పాకిస్తాన్కే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం తీసుకొచ్చే అవకాశం. అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు ఇండియా, అటు ఇరాన్ కూడా పాకిస్తాన్తో ఏం సఖ్యతగా లేదు. ఇరాన్ ఇంకా కోపంగా ఉంది. ఈ రోజు నువ్వు అమెరికాతో అంటగాగుతున్న వేళ బయటికి చెప్పకపోయినా కూడా ఇరాన్ కొంత ఒక రకంగా ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ వ్యవహార శైలి మీద కోపంగానే ఉంది. సో మూడు వైపులా నీకు ఎవరు వస్తారు? చైనా ఎంతవరకు వస్తుంది? ఈరోజు చైనా డొనాల్డ్ ట్రంప్ కారణంగా భారత్తో శత్రుత్వం కానీ తగాదా పెట్టుకునే పరిస్థితుల్లో లేదు. ఈరోజు పాకిస్తాన్ ని పట్టించుకునే బదులు అదేదో భారత్ తో ఫ్రెండ్షిప్ చేస్తూ కొన్ని రోజులు డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు ఈ గొడవలో వేలు పెట్టద్దు అని. సో నువ్వు ఏకాగ్గా మిగిలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పాకిస్తానే ఈరోజు రియలైజ్ కావాలి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ రియలైజ్
ఓకే. కావాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ప్రజలు రియలైజ్ అవుతారా కాదా తర్వాత, అది వేరు. కానీ మొత్తం కథని వెనక నుండి స్క్రిప్ట్ డైరెక్షన్ అంతా చేస్తున్న ఆర్మీ ఐఎస్ఐ యూనిట్ ఏదైతే ఉందో వాళ్ళు రియలైజ్ అయితే పాకిస్తాన్ ముందుకెళ్తుంది. లేదంటే ఎప్పటి నుంచో భారతదేశం లోని కొంతమంది నాయకులు చెప్తున్నట్లు 3 ముక్కలు అయ్యే ప్రమాదం ఖచ్చితంగా పాకిస్తాన్ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ విషయంపై మాకు చాలా అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి. మొత్తానికి పాకిస్తాన్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందా, లేకపోతే తాను పెంచి పోషించిన పామే ఈ రోజు తనని కాటేసిందా అనే సిచ్యువేషన్ కనుక చూస్తే పాకిస్తాన్కి అన్ని సెట్ అవుతున్నాయి ఈ విషయంలో. మరి భవిష్యత్ ఏంటి పాకిస్తాన్కి? ఆఫ్ఘనిస్తాన్ మీద అండ్ భారత్ మీద కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి భవిష్యత్తు ఉండబోతుంది పాకిస్తాన్కి అనేది మీరు ఎలా ఊహిస్తున్నారు? ఒక్కసారి కామెంట్ చేయండి అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.